గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. హైదరాబాద్ లోని వరుస హత్యలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సో ప్రస్తుతం నేను కామాటిపురాలో ఉన్నాను. కామాటిపురాలోని దేవీబాగ్ ఏరియాలో ఉన్నాను. సో ఇక్కడ కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అతి కిరాతకంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద కత్తులతో దాడి చేసి చంపడం జరిగింది నిన్న రాత్రి. అరవింద్ అనే వ్యక్తి ఇటు దూద్బౌలి నుంచి కిషన్ బాగ్ కి వెళ్తున్నాడు. ఇది దూద్బౌలి ఏరియా అన్నమాట. ఇటు కిషన్ బాగ్ వెళ్తాడు. ఇదే ఏరియాలో వెళ్తుంటే ఇక్కడ ఇది 3 రోడ్ల కూడలి కాపు కాసి ప్లాన్ చేసి అతి కిరాతకంగా కత్తులతో దాడి చేయడం జరిగింది. మీరు స్పాట్ చూడొచ్చు క్లియర్ గా. ఇక్కడ ముందుకు వెళితే ఇదే ఏరియాలో ఇక్కడికి వచ్చిన బండి మీద వచ్చాడు. ఇక్కడ గోడ మీద మీరు క్లియర్ గా చూడొచ్చు, మొత్తం రక్తపు మరకలే ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు దాడి చేయడం జరిగింది కత్తులతో. మరి ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు అనే విషయం అయితే ఇంకా ప్రాథమిక విచారణలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఇది ట్రాన్స్పోర్ట్ ఏరియా లాగా ఉంది. మొత్తం ఇటు పక్కల ట్రాన్స్పోర్ట్ ఆఫీసులే ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూడొచ్చు, అంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది. కరెక్ట్ గా కెమెరా స్పాట్ లోనే అది మర్డర్ అయితే జరగడం జరిగింది. మార్నింగ్ పోలీస్ వాళ్ళు వచ్చి క్లూస్ టీం వచ్చి మొత్తం ఆ క్లూస్ అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. సో ఉస్మానియా హాస్పిటల్ కి అయితే బాడీని తరలించడం జరిగింది. సో క్లూస్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ అయితే చెక్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. అసలు ఎంతమంది వచ్చారు, దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఇంత అతి కిరాతకంగా ఒక వ్యక్తిని కత్తులతో దాడి చేసి స్పాట్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ లో ఆ దాడి చేయడం జరిగిందో. సో ఇంత దారుణంగా చంపాల్సినంత అవసరం ఏంటి అనేసి పోలీస్ వాళ్ళు ప్రాథమిక విచారణ అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇంకా వివరాలు ఏవి మనకు అందలేదు కాబట్టి విచారణ తర్వాత మొత్తం వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అన్ని చూసుకుంటే ఈ మధ్య కాలంలో 3 మర్డర్లు వరుసగా ప్రజల్ని చాలా భయాందోళనకు గురి చేస్తున్నాయి. జవహర్ నగర్ లో నడి రోడ్డు మీద చంపడం జరిగింది. వారసిగూడలో ఇంట్లోకి వెళ్ళి చంపడం జరిగింది. ఈ రోజు ఇక్కడ సో హైదరాబాదు ఇట్లా హత్యలకి అడ్డాగా మారిపోతుంది. ఇంత గ్రేటర్ హైదరాబాద్ లో ఈ విధంగా చంపుకోవడం, మరి ఏంటి, చట్టాలంటే భయం లేదు, ఏం జరిగినా చూసుకో, అంటే వెనకాల ఏమన్నా పవర్ ఉందా, లేదు పగలు ప్రతీకారాలు పెంచుకుని ఈ విధంగా చేస్తున్నారనే విషయాలు అసలు అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా ప్రజలు బయట తిరగాలంటే భయపడుతున్నారండి. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చంపుకున్నాడు. లిటరలీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఇక్కడ మర్డర్ జరిగిందని. నేను అందరినీ విచారించాను. మోస్ట్లీ ఇక్కడ అందరూ హిందీ వాళ్ళే ఉన్నారు, తెలుగు అయితే మాట్లాడలేకపోతున్నారు. నేను క్లియర్ గా అనుకున్నా, వీళ్ళైతే షాప్ బంద్ చేసి 9:30కే వెళ్ళిపోతారంట. మర్డర్ ఇట్లా హత్య ఏ టైంకు జరిగింది ఏంటి అనే విషయం అయితే ఇంకా తెలియలేదు. సో మొత్తం విచారణ తర్వాత పోలీస్ వాళ్ళు పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత తదుపరి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. సో ఇక్కడ పబ్లిక్ ను కూడా అడిగాను, చాలా మందిని అడిగాను. 3 రోడ్ల కూడలి జనాలు ఎక్కువగా ఈ టైంలో కూడా లేరు. ఈ ఆఫీసులు ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నారు. సో నైట్ టైంలో మోస్ట్లీ ఎవరు తిరగారు ఈ ఏరియాలో, చాలా తక్కువ. మొత్తం ఊరు బయట ఉంది కదా. సో అందుకని చెప్పేసి పక్కా ప్లాన్ తోనే చేసినట్టుంది. మరి ఇది ఏమన్నా పగతో ఏమన్నా చేశారా, లేదు ఇంకా ఏమన్నా డబ్బు విషయంలో జరిగిందా ఏంటి అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు